నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా స్టార్టింగ్ నుంచి ఆ సబ్జెక్టుకి సంబంధించిన డెప్త్లోకి ఎలాబొరేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో మనము పార్ట్స్ ఆఫ్ ది కెమెరా, తర్వాత మౌంటింగ్, డిమౌంటింగ్ ఎట్లా చేసుకుంటాము, లైటింగ్ ఏంటి, తర్వాత 3 పాయింట్ లైటింగ్, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబొరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ మాడ్యూల్లో మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్ అయ్యి ఎలా ఉంటాయి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటే ఒక ఫ్రేమ్లో జనరల్గా ఫ్రేమ్ అనేది మనకి 2 డైమెన్షనల్గా ఉంటుంది. బట్ దాన్ని మనం విజువల్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు 3 డైమెన్షనల్ ఫ్రేమ్ అంటాము. 2 డైమెన్షనల్ ఫ్రేమ్కి 3 డైమెన్షనల్ ఫ్రేమ్కి తేడా ఏంటంటే, మనకి స్క్రీన్ మామూలుగా ఉండేది 2 డైమెన్షనలే, హైటు, లెంత్ లేదా విడ్త్ రెండే ఉంటాయి. కానీ దానికి డెప్త్ ఒకటి యాడ్ చేసుకుంటే 3 డైమెన్షనల్ అవుతుంది. మనం స్క్రీన్ మీద చూసినప్పుడు స్క్రీన్ కేవలం 2 డైమెన్షనలే ఉంటుంది, కానీ దాంట్లో మనం సబ్జెక్టుని చూపించే ప్రాసెస్లో మనకి అది 3 డైమెన్షనల్ అవుతుంది. అది ఎట్లా అవుతుంది ఏంటి మనం ఇప్పుడు చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ ఉంది, లేదా ఏదో ఒక మనం కీయింగ్ చేసుకుంటే, ఏ సబ్జెక్ట్ మీద కీయింగ్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ ఉంది. ఒక కెమెరాని పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ ఎక్కడి నుంచి కనబడుతుంది, లాస్ట్ పాయింట్ ఏంటి, ఇది మనకి 3 డైమెన్షనల్ అంటాం. ఇది డెప్త్. ఇది ఎంత డెప్త్ ఉంది, ఫీల్డ్ అంటే మనకి ఫ్రేమ్లో కనపడే ఏరియాని ఫీల్డ్ అంటాం. ఒక ఫ్రేమ్ మనం పెట్టుకున్నప్పుడు కెమెరా ముందు ఆ వ్యూ ఫైండర్లో మనకి ఏదేదైతే కనబడుతున్నాయో, ఏమేమి కనబడుతున్నాయో ఆ ఏరియా మొత్తాన్ని మనం జనరల్గా ఇండస్ట్రీలో ఫీల్డ్ అంటాం. ఎవరైనా ఒక షూట్ చేసేటప్పుడు వెనక ఎవరైనా నిలబడి ఉన్నారు అనుకోండి, సార్ ఫీల్డ్లో ఉన్నారు, పక్కకు జరగండి సార్ అంటుంటారు. అంటే మనకి ఫ్రేమ్లో కనపడే ఏరియా మొత్తాన్ని ఫీల్డ్ అంటాము. ఆ ఫీల్డ్ తాలూకు డెప్త్ని మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటాము. సో ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, ఒక కెమెరా పెట్టుకున్నాము, ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. జనరల్గా ప్రతి లెన్స్కి ఫిక్స్డ్ వ్యూ ఏరియా ఉంటుంది. వ్యూ ఏరియా అంటే బేస్డ్ ఆన్ ది లెన్స్, అది 8mm, 12mm, 15mm, 25mm, 35mm, 70mm, 120mm, దీన్ని బట్టి అది చూసే వ్యూ మారుతుంది. జనరల్గా తక్కువ కొద్దీ దాని తాలూకు విడ్త్ ఎక్కువ ఉంటుంది, అంటే కనబడే ఏరియా ఎక్కువ ఉంటుంది. మనకి లెన్సుల గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటాము. జనరల్గా లెన్సుల్లో 3 రకాల లెన్సులు ఉంటాయి. వైడ్ యాంగిల్ లెన్సు, నార్మల్ లెన్సు, టెలిఫోటో లెన్సు అంటాం. వైడ్ యాంగిల్ లెన్స్ అంటే ఇప్పుడు 8mm ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ వైడ్ యాంగిల్ లెన్సెస్. అది ఎక్కువ విడ్త్ని చూపిస్తాయి. టెలిఫోటో లెన్స్కు పోతున్నా కొద్దీ తక్కువ విడ్త్ని చూపిస్తాయి. ఎట్ ది సేమ్ టైం వైడ్ యాంగిల్ లెన్స్కి డెప్త్ తక్కువ ఉంటుంది, టెలిఫోటో లెన్స్కి డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఈ తేడా మనం లెన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఇది మనకి తెలిస్తే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, ఇప్పుడు ఇక్కడ లెన్స్ ఉంది, లెన్స్ తాలూకు వ్యూ ఏరియా ఏదైతే ఉందో అది మనకి ఒక ఫిక్స్డ్ ఏరియాలో ఉంటుంది. ప్రతి లెన్స్కి దాని ఫిక్స్డ్ వ్యూ ఏరియా ఉంటుంది. కాబట్టి ఒక లెన్స్ పెట్టుకున్న తర్వాత దాని ముందు ఏం కనబడుతుంది అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. దాన్ని ఫ్రేమ్లో సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. చేసుకునే ప్రాసెస్లో కెమెరా పెట్టిన దగ్గర నుంచి ఆబ్జెక్ట్కి ముందు ఎంత ఏరియా కనబడుతుంది, ఆబ్జెక్ట్కి వెనక ఎంత ఏరియా కనబడుతుంది, ఇవి మనం మైండ్లో పెట్టుకొని దాన్ని చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్లోజ్ షాట్ కానీ మిడ్ షాట్ కానీ మనకి ఫోర్గ్రౌండ్ ఉండదు. లాంగ్ షాట్ కానీ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ కానీ వెళ్తే మనకి ఫోర్గ్రౌండ్ ఉంటుంది. ఫోర్గ్రౌండ్ అంటే ఆబ్జెక్ట్ కంటే ముందుండే ప్లేసు. మనకి కెమెరా ఇక్కడ పెట్టినప్పుడు ఇది మొత్తం కనబడే ఏరియా అయితే, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ముందు అంటే ఫ్రంట్ లైన్ ఏదైతే ఉందో, అంటే మనకి కెమెరాలో కనపడే స్టార్టింగ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్గ్రౌండ్ లైన్ అంటాము.
అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఫ్రేమ్. దీన్ని మనం ఫోర్‌గ్రౌండ్ లైన్ అంటాం. అంటే ఒక ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఆ ఫ్రేమ్‌లో ఇక్కడి నుంచి కనబడుతుంది, మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది, వెనక ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లైన్ ఉంది. సో ఈ ఫోర్‌గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైను, బ్యాక్గ్రౌండ్ లైను 3 బేసిక్ లైన్స్ ఉంటాయి. ఫోర్‌గ్రౌండ్ లైన్, ఆబ్జెక్ట్ లైన్, బ్యాక్గ్రౌండ్ లైన్. ఫోర్‌గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైన్కి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని మనం ఫోర్‌గ్రౌండ్ అంటాము. ఆబ్జెక్ట్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ అంటాము. ఫోర్‌గ్రౌండ్ లైన్, ఫోర్‌గ్రౌండ్, ఆబ్జెక్ట్ లైన్, బ్యాక్గ్రౌండ్ లైన్. ఫోర్‌గ్రౌండ్ లైన్ నుంచి చివరి వరకు ఆ బ్యాక్గ్రౌండ్ లైన్ వరకు ఉండే ఏదైతే ఉందో అది మొత్తాన్ని కలిపి మనం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటాము. అంటే మనకి ఫ్రేమ్లో స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఉండే ఏరియా మొత్తాన్ని మనము డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటాము. ఈ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ను బట్టి మనం ఏ లెన్స్ యూస్ చేయాలి, ఫోకస్ టైప్ ఏది పెట్టుకోవాలి, ఇవన్నీ మనకి మారిపోతాయి. ఇది మనం పట్టుకోగలిగితే, మనకి తెలిస్తే, ఒక డైరెక్టర్గా మనకి తెలిస్తే మనం ఎలా మనం ఆబ్జెక్ట్ని చూపించాలనే దాని మీద మనకి ఒక ఎఫెక్టివ్ అది ఉంటుంది. ఎప్పుడు డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఎప్పుడు కూడా వేరియబుల్, ఇది ఫిక్స్డ్ కాదు. ఎలా కాదు, ఎందుకు కాదు అనేది మళ్ళీ మనం మిగతా సబ్జెక్టులను కూడా మాట్లాడుకుంటుంటే అర్థం వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి కెమెరా నుంచి ఫోర్‌గ్రౌండ్ లైను ఇది మనకి సంబంధం లేదు. ఎందుకని? అది కెమెరాలో మనకు కనబడదు కాబట్టి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్లో ఏది కనబడుతుందో అదే రియల్. అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ ఈజ్ అవుట్ ఆఫ్ ది సైట్, అవుట్ ఆఫ్ ది సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది మైండ్. ఇది మనం మైండ్లో పెట్టుకోవాల్సిన సూత్రం. సో కెమెరా ఇక్కడ పెడితే ఇది ఫోర్‌గ్రౌండ్ లైన్ అయితే ఈ ఫోర్‌గ్రౌండ్ లైన్ నుంచి టోటల్గా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ని మనము వేరీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎట్లా? ఫోకస్ మార్చితే ఈ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ మారిపోతుంది. ఉదాహరణకి ఆబ్జెక్ట్ లైన్ వరకే ఫోకస్ చేశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ లైన్ వరకే, అంటే ఫోర్‌గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైన్ వరకే నా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఉంటుంది. ఒకవేళ నేను ఫోర్‌గ్రౌండ్ అవుట్ ఫోకస్ చేస్తే ఆబ్జెక్ట్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు నా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఉంటుంది. లేదా డీప్ ఫోకస్ పెట్టుకుంటే ఫోర్‌గ్రౌండ్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ లైన్ వరకు టోటల్ ఫ్రేమ్లో ఉండే ఏరియా మొత్తం మనకి ఫోకస్లో ఉంటుంది. దాన్ని డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటున్నాం. సో ఈ వేరియేషన్స్ మనం పట్టుకోగలిగితే, మనకి డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అర్థమైతే, మనం పెట్టే ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఎందుకు పెట్టుకోవాలి అనేది ఒక డైరెక్టర్గా నాకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఫోకస్ అనే పాయింట్ని పెట్టుకొని ఈ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఎలా వేరీ అవుతుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్టర్కి డైరెక్షన్ కోర్సులో ఫోకస్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఫోకస్ గురించి తెలియకపోతే డైరెక్టర్కి తను ఏదైతే షార్ట్ డివిజన్ చేసుకుంటున్నాడో, లేకపోతే ఫ్రేమ్లో ఆబ్జెక్ట్లతోటి మిగతా ఆర్టిస్టులతోటి ఆ కోఆర్డినేషన్ చేసుకుంటున్నాడో, వీటన్నిట్లలో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఫోకస్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది డైరెక్టర్. సినిమాటోగ్రాఫర్ చూసుకోవచ్చు, కానీ మనం కూడా దాని గురించి తెలుసుకొని నేను చేసుకుంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫోకస్ గురించి విల్ డిస్కస్. అసలు ఫోకస్ అంటే ఏంటి? జనరల్గా మామూలు రెగ్యులర్ టర్మినాలజీలో ఫోకస్ అంటే కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏ పర్టికులర్ పాయింట్. ఎరా చదువు మీద ఫోకస్ చేస్తున్నావా అంటారు. అంటే నేను ఏదైతే చదువుకుంటున్నానో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫోకస్ లేనట్లు లెక్క. సో ఒక పర్టికులర్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయడాన్ని మనం మామూలుగా ఫోకస్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి మనం లెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ప్రతి లెన్స్కి దాని ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, ఫోకల్ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ మనం లెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫోకల్ పాయింట్ అని దేన్ని అంటున్నాము? ఒక లెన్స్లో బయటి నుంచి వచ్చే రేస్ అన్నీ కూడా ఆ లెన్స్ తాలూకు కర్వ్ వల్ల, దాని డెన్సిటీ వల్ల బెండ్ అయ్యి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కలుస్తాయి, లేదా ఒక పర్టికులర్ పాయింట్ నుంచి విడిపోతాయి. జనరల్గా మనము కాన్విక్స్ లెన్స్ వాడతాము. ఆ కాన్విక్స్ లెన్స్లో దాని తాలూకు
డెన్సిటీ వల్ల వచ్చిన రేస్ అన్నీ కూడా బెండ్ అయ్యి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కలుస్తాయి. ఈ కలిసే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫోకల్ పాయింట్ అంటాము. ఈ లెన్స్ నుంచి ఆ ఫోకల్ పాయింట్ దగ్గరకు ఉండే డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం. ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫోకల్ లెంత్ ఉంటుంది, ఫోకల్ పాయింట్ ఉంటుంది. రెండు లెన్సుల్ని కలిపి మనము సెట్ చేసుకోవడం ద్వారా ఈ ఫోకల్ పాయింట్ని వేరీ చేసుకోవచ్చు. మన కెమెరాలో SLR అంటాం, సింగిల్ లెన్స్ రిఫ్లెక్షన్. SLR కెమెరాస్, DSLR కెమెరాస్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఒక కాన్వెక్స్ లెన్సు, ఒక కాన్కేవ్ లెన్సు రెండింటిని మనం యూజ్ చేసి మనం పర్టికులర్ ఫోకల్ పాయింట్ని ఫిక్స్ చేసుకొని దాన్ని అవసరమైన చోటికి ఫోకస్ని సెట్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకుంటాం కాబట్టి దాన్ని సింగిల్ లెన్స్ రిఫ్లెక్షన్ కెమెరాస్ అంటాము. మామూలుగా ఎయిమ్ ఎట్ షూట్ కెమెరాకి సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ కెమెరాకి తేడా ఏంటంటే వీ కెన్ చేంజ్ ది ఫోకల్ పాయింట్ అండ్ వీ కెన్ ఫిక్స్ ది ఫోకల్ పాయింట్ ఇన్ SLR కెమెరాస్. మామూలు ఎయిమ్ ఎట్ షూట్ కెమెరాస్లో నేను ఫోకస్ని ఫిక్స్ చేసుకోలేను. ఇప్పుడు అడ్వాన్స్డ్ సెల్ ఫోన్లలో వచ్చే కెమెరాలలో కూడా ఎయిమ్ ఎట్ షూట్ కెమెరాసే, కానీ కొంచెం అడ్వాన్స్డ్ ఉండడం వల్ల ఏంటంటే మనం స్క్రీన్ని ట్యాప్ చేసినప్పుడు అవి ఫోకస్ అవుతాయి. ఎలా అవుతాయి అంటే లోపల ఉండే రెండు లెన్సులు అడ్జస్ట్ అయిపోయి మనకి ఆ ఫోకల్ పాయింట్ మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. అంటే మనం ఫ్రేమ్ మీద ఏది కనబడుతుందో దాన్ని మనం ఫోకల్ పాయింట్గా ఫిక్స్ చేసుకుంటున్నాం. బట్ దీనికి వచ్చేసరికి మాన్యువల్గా చేసుకుంటాం. చాలామంది ఆటో ఫోకస్లో పెట్టి చేసుకుంటారు. ఆటో ఫోకస్లో పెట్టి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కెమెరాని ఆపరేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ కొంచెం ముందుకి వెనక్కి కదిలినా, పక్కలకి కదిలినా, ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కి వెళ్ళినా అవుట్ ఫోకస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బ్లర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మాన్యువల్గా చేసుకుంటే మనం ఆ ఫోకల్ పాయింట్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎక్కడుందో అక్కడ మనం ఫోకల్ పాయింట్ని సెట్ చేసుకోవడం ద్వారా ఆబ్జెక్ట్ క్లియర్గా కనబడేటట్టుగా చేసుకుంటాం. ఇది మనకి బేసిక్గా ఫోకస్ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఇప్పుడు ఈ ఫోకస్ దేనికి అసలు, ఎందుకు అంటే ఫస్ట్ అసలు ఆబ్జెక్ట్ క్లియర్గా కనపడకపోతే, బ్లర్గా కనబడితే ప్రేక్షకుడికి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకని మనము పర్ఫెక్ట్గా క్లియర్గా ఆబ్జెక్ట్ కనబడేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని ఫోకసింగ్ అంటాం. ఇది రకరకాలుగా చేసుకుంటాం. ఫస్ట్ ఇది అన్నిటికంటే బేసిక్స్ టైపు డీప్ ఫోకస్ లేదా డైరెక్ట్ ఫోకస్. డీప్ ఫోకస్ లేదా డైరెక్ట్ ఫోకస్ అంటాం. అంటే ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ లైన్ వరకు టోటల్ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఫోకస్లో ఉంటే దాన్ని మనం డైరెక్ట్ ఫోకస్ అంటాము లేదా డీప్ ఫోకస్ అంటాము. అంటే కెమెరాలో స్టార్టింగ్ ఏదైతే లైన్ ఉందో మనం అనుకుంటున్న ఫోర్గ్రౌండ్ లైను, ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ వెనుకుండే బ్యాక్గ్రౌండ్, ముందుండే ఫోర్గ్రౌండ్, వీటిలలో ఉండే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి, లాస్ట్ బ్యాక్గ్రౌండ్, అక్కడి వరకు ఫోకస్లో ఉంటే దీన్ని మనం డైరెక్ట్ ఫోకస్ అంటాము. సెకండ్ది ఆబ్జెక్ట్ ఫోకస్. అంటే ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అవుట్ ఫోకస్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ లైన్ మాత్రం ఫోకస్లో ఉంటుంది. కరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్లో పెట్టుకొని ఫోర్గ్రౌండ్ని బ్యాక్గ్రౌండ్ని టోటల్గా మనం అవుట్ ఫోకస్ చేసుకుంటాము. దీన్ని మనం ఆబ్జెక్ట్ ఫోకస్ అంటాము. నెక్స్ట్ షాలో ఫోకస్. అంటే ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైన్ వరకు ఫోకస్లో ఉంచి ఆబ్జెక్ట్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ లైన్ వరకు ఉండేదాన్ని అవుట్ ఫోకస్ చేస్తే దాన్ని మనం షాలో ఫోకస్ అంటాము. జనరల్గా ఈ షాలో ఫోకస్లో సెమీ షాలో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ షాలో రెండు ఉంటాయి. అంటే సెమీ షాలో ఫోకస్ అంటే ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆబ్జెక్టు కొంచెం బ్లర్ చేస్తాం, పూర్తి బ్లర్ చేయకుండా కొంచెం బ్లర్ చేస్తాం. ఎవరో ఉన్నారు, ఏదో చేస్తున్నారు, వాళ్ళు కదులుతున్నారు అని తెలుస్తుంది తప్ప వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియదు. ఫుల్ షాలో అంటే అసలు బ్యాక్గ్రౌండ్లో ఏమీ కనబడకుండా టోటల్గా బ్లర్ అయిపోతుంది. సో దీన్ని మనం షాలో ఫోకస్ అంటాము. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్. అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఆబ్జెక్ట్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు ఫోకస్లో ఉండి ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్ చేసుకుంటాము. ఎందుకు చేయాలి ఈ ఫోకస్లన్నీ, ఎందుకు చేయాలనేది మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఫోర్గ్రౌండ్లో ఉండే ఆబ్జెక్ట్లన్నీ కూడా అవుట్ ఫోకస్లో ఉంటాయి, ఆబ్జెక్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు ఫోకస్లో ఉంటుంది. దీన్ని ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్ అంటాము. ఇప్పుడు ఒక్కొక్క ఫోకస్ ఎందుకు చేయాలి
ఆబ్జెక్ట్ ఫోకస్. డీప్ ఫోకస్ ఎప్పుడు కూడా మొత్తం అసలు కంఫర్టబుల్గా మొత్తం మనకి ఫోకస్లో ఉండాలి కాబట్టి మనం దాన్ని డీప్ ఫోకస్ చేసుకుంటాం లేదా డైరెక్ట్ ఫోకస్ చేసుకుంటాం. అంటే ఫ్రేమ్ మొత్తం కంఫర్టబుల్గా కనబడాలి, నాకు ఎక్కడా కూడా బ్లర్గా లేకపోతే అవుట్ ఫోకస్ కానీ ఉండకుండా క్లియర్గా ఉండడం కోసమని మనం డైరెక్ట్ ఫోకస్ లేదా డీప్ ఫోకస్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది ఆబ్జెక్ట్ ఫోకస్. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఫోర్గ్రౌండ్ కానీ మనకి ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాయి అంటే దాంట్లో ఉండే వస్తువులు కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు ప్రేక్షకులని ఈ ఏదైతే ఆబ్జెక్ట్ తాలూకు పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకున్నప్పుడు నేను ఆబ్జెక్ట్ ఫోకస్కి వెళ్తాను. బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు కెమెరాను చూడడము లేకపోతే వాళ్ళు చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం మేజర్ క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీని డిస్టర్బ్ చేయడము ఇలాంటిది జరుగుతుంది అనుకున్నప్పుడు నేను షాలో ఫోకస్ చేస్తా. కానీ ఎక్కడున్నాడో తెలియాలి, వెనక యుద్ధం జరుగుతుందని తెలియాలి, వెనక వాళ్ళు కత్తులు పట్టుకొని కొట్లాడుతున్నారని కూడా తెలియాలనుకున్నప్పుడు నేను సెమీ ఫోకస్ చేస్తాను. సెమీ షాలో చేస్తాను. లేదు అక్కర్లేదు నాకు వాళ్ళు అసలు కనబడ్డమే డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు మరి వాళ్ళని లేకుండా చేయలేము, ఎందుకని కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత అక్కడ ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు అంతకుముందు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అక్కడ ఉంచే చెయ్యాలి కాబట్టి వాళ్ళ యాక్టివిటీని నేను ఆపలేను కాబట్టి ఆపకూడదు కాబట్టి వాళ్ళని నేను అవుట్ ఫోకస్ చేసేసి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు షాలో ఫోకస్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్. ఈ ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్ ఎందుకు చేస్తామంటే ఆబ్జెక్ట్ తాలూకు యాక్టివిటీని ఇవి డిస్టర్బ్ చేస్తుంటాయి. ఫోర్గ్రౌండ్లో ఉంటాయి మనకి. ఇప్పుడు ఇట్లా పెట్టున్నాను, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు తెలియకుండా నా చేతుల మీదకి మీ కాన్సన్ట్రేషన్ వెళ్ళి నా మొహం సరిగ్గా కనబడట్లేదు కాబట్టి ఇరిటేషన్ వస్తుంది. అందుకని ఏం చేస్తాము, ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న వాటిని అవుట్ ఫోకస్ చేసేస్తాము. అక్కడ ఏదో ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాగా కనబడుతూ ఉంటుంది, ఏదో ఉంది అని తెలుస్తుంది కానీ ఏముందో తెలియదు మనకి. దాన్ని అవుట్ ఫోకస్ చేసేయడం వల్ల తర్వాత ఫోర్గ్రౌండ్ని దాటుతూ ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంది. ఈ ఫోర్గ్రౌండ్ నాకు ఇంపార్టెంట్ కాదు, ఆబ్జెక్టే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో పరిగెడుతున్నాడు, ముందన్ని చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో నుంచి పరిగెడుతున్నప్పుడు ఆబ్జెక్ట్ వెళ్ళే ప్రాసెస్లో ఈ ముందరుండే చెట్లన్నీ అడ్డం వస్తూ ఉంటే నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకని ఏం చేస్తాను, ఈ ముందరంతా అవుట్ ఫోకస్లో పెట్టుకుని ఉంటాయి, అవన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి, బూజుగా బ్లర్లో వెళ్ళిపోతున్నాయి, కానీ నాకు ఆబ్జెక్ట్ ఒకడు క్లియర్గా కనబడుతూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఫోర్గ్రౌండ్ని అవుట్ ఫోకస్ చేసుకుంటాము. సో ఇప్పుడు పాయింటెడ్ ఫోకస్ అని ఇంకొకటి ఎక్స్ట్రా. జనరల్గా ఆబ్జెక్ట్ ఫోకస్ అంటే ఆబ్జెక్ట్ లైన్ మొత్తం ఫోకస్లో ఉంటుంది. పాయింటెడ్ ఫోకస్ అంటే ఆబ్జెక్ట్ మాత్రమే ఫోకస్లో ఉండి మిగతా అన్నీ కూడా అవుట్ ఫోకస్లో ఉంటాయి. జనరల్గా ఇది మనము పోస్ట్ ప్రొడక్షన్లో చేస్తున్నాం. ఇంతకుముందు డిజిటల్ జూమ్ అని ఒక టెక్నిక్ ఉండేది పాత కెమెరాలలో. అది చేస్తే మనకి ఆబ్జెక్ట్ మాత్రం ఫోకస్లో ఉండేది, దాని చుట్టూ అవుట్ ఫోకస్లో ఉండేది. తర్వాత కొన్ని యాక్సెసరీస్ ఉండేవి, లెన్స్ యాక్సెసరీస్, అవి పెట్టి కూడా అవుట్ ఫోకస్ చేసేసి ఆబ్జెక్ట్ను మాత్రం ఫోకస్ చేసేవాళ్ళు. ఒక ఆబ్జెక్ట్ని 5-6 రకాలుగా చూపించడం, ఇట్లాంటివన్నీ పాతకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మనం పోస్ట్ ప్రొడక్షన్లో చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇవన్నిటికీ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్కి సంబంధం ఏంటి? మనం మొదలెట్టడం డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్లో మొదలెట్టాము, మళ్ళీ ఫోకస్కి వచ్చాము కదా. ఫోకస్కి డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్కి తేడా సంబంధం ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, ఎట్లా మారుతుంది? ఇంతకుముందు నేను చెప్పా, ఇది డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అనేది వేరియబుల్, ఫిక్స్డ్ కాదు. ఎట్లా కాదు, ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ లైన్ దాకా ఫిక్స్ తెలుస్తుంది కదా అనిపించింది. ఇప్పుడు ఎప్పుడైతే ఫోకస్ గురించి మాట్లాడుకుంటున్నామో అది వేరీ ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైను, బ్యాక్గ్రౌండ్ లైను టోటల్గా ఫోకస్లో ఉందనుకోండి, డీప్ ఫోకస్ ఉందనుకోండి, నా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ లైన్ వరకు మొత్తం ఏరియా మొత్తం నాకు డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అయింది. ఎప్పుడైతే షాలో ఫోకస్ చేశానో ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైన్ వరకు మాత్రమే ఫోకస్లో ఉండి బ్యాక్గ్రౌండ్ ఏది కనబడట్లేదు కాబట్టి నా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఇంతే అయింది. అంటే ఆబ్జెక్ట్ లైన్ వరకు ఉండేదే, ఫోర్గ్రౌండ్ లైన్ నుంచి ఆబ్జెక్ట్ లైన్ వరకు ఉండేదే నా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అయింది. అదే నేను ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్ చేశాను అనుకోండి, ఆబ్జెక్ట్ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ లైన్ వరకు ఏదైతే ఉందో అది నా డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అవుతుంది. సో అలా వేరీ చేసి నేను ఒక డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ని ఫిక్స్ చేసుకొని నేను నా షూట్ చేసుకోవడం వల్ల
నేనేం చెప్పాలనుకుంటున్నానో ప్రేక్షకుడు కాన్సంట్రేషన్‌తో దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న వేరియేషన్స్‌ని మనం పట్టుకోగలిగితే మనం ఎందుకు ఫోకస్ చేసుకోవాలి, ఎందుకు డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్‌ని వేరీ చేసుకోవాలి, లేదా ఫిక్స్డ్ డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఎప్పుడు పెట్టుకుంటాము అనేది అర్థమవుతుంది. సో, మీకు ఇవన్నిటిని ఆహ్, ఆహ్, ఫిగర్స్ చేసి మీకు ఎస్టాబ్లిష్ చేస్తే ప్రాక్టికల్‌గా చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు హ్మ్, మీరు చెక్ చేసుకొని చూసుకోండి. ఒక కెమెరా పెట్టుకొని ఫోర్‌గ్రౌండు, ఆబ్జెక్టు, బ్యాక్‌గ్రౌండు, ఆ డెప్త్ ఇవన్నీ చెక్ చేసుకొని షిఫ్ట్ మారుస్తూ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్‌కి సంబంధంతో పాటు ఇంకా కొన్ని ఫోకస్‌కు సంబంధించిన ఎలిమెంట్స్‌లో మల్టిపుల్ ఫోకస్, షిఫ్ట్ ఫోకస్, ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్ అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్ ఇది మనం జనరల్‌గా యూజ్ చేసే ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రాన్సిషన్ లాగా అనిపించే ఒక ఫోకస్ టెక్నిక్. ఫోకస్ ఇన్ అంటే బ్లర్‌గా ఉండే ఫ్రేమ్‌ని ఫిక్స్ చేసి షార్ప్‌గా చేసుకోవడాన్ని ఫోకస్ ఇన్ అంటాము. అంటే మొత్తం బూజు ఉంటుంది ఫ్రేమ్ అంతా. దాన్ని నేను లెన్స్‌ని అడ్జస్ట్ చేయడం ద్వారా పర్ఫెక్ట్‌గా షార్ప్‌గా ఆబ్జెక్టులు కనబడేటట్టుగా చేయడాన్ని ఫోకస్ ఇన్ అంటాము. ఫోకస్ అవుట్ అంటే షార్ప్‌గా ఉన్న ఫ్రేము బ్లర్‌గా చేసుకోవడాన్ని, బ్లర్ అయిపోవడాన్ని మనం ఫోకస్ అవుట్ అంటాము. ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్ ఇవి ఎప్పుడు చేయాలి? ఫలానా అప్పుడే చేయాలని రూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇది మనం ఒకసారి అనలైజ్ చేసుకుందాం. జనరల్‌గా ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్ అనేది 2 రకాలుగా చేస్తాం. ఒకటి అసలు ఫ్రేమ్‌ని స్టార్ట్ చేసేటప్పుడు ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్‌తో చేయొచ్చు. రెండవది ఎఫెక్ట్ కోసం చేసేటప్పుడు చేస్తాము. ఉదాహరణకి ఆపరేషన్ అయ్యి కళ్ళకి గంతలు కట్టి తీసుకొనొచ్చి పేషెంట్‌ని కూర్చోబెట్టారు. కళ్ళకి గంతలు విప్పాము. ఓపెన్ చేయగానే అసలు ఏం కనబడట్లా. అవుట్ ఫోకస్‌లో ఉంచాము. దాన్ని నెమ్మదిగా కొంచెం సేపు అయిన తర్వాత అట్లా నెమ్మదిగా ఫోకసింగ్ చేస్తే వాడికి కళ్ళు కనబడుతున్నాయి అని ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. అట్లాగే వాడికి తలకి దెబ్బ తగిలింది. మంచిగా ఉన్న షార్ప్‌గా ఉన్న ఫ్రేమ్‌ని సడన్‌గా అవుట్ ఫోకస్ చేశాను. అంటే కళ్ళకేదో ప్రాబ్లమ్ వచ్చి కళ్ళు తిరగడమో ఇంకోటేదో జరిగి అవుట్ ఫోకస్ అయింది అని ఒక ఎఫెక్ట్‌ని మనం క్రియేట్ చేస్తాము. అట్లా ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్ అనేది ఎఫెక్ట్స్ కోసం చేసుకుంటాం. నెక్స్ట్‌ది మల్టిపుల్ ఫోకస్ లేదా షిఫ్ట్ ఫోకస్. మనకి ఫ్రేమ్‌లో డిఫరెంట్ డిస్టెన్సులలో ఆబ్జెక్ట్స్‌ని పెట్టుకుంటాము. మనము ఫోకస్ చేసుకున్నప్పుడు అన్ని ఆబ్జెక్టులు ఒకే లైన్‌లో లేనప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. డీప్ ఫోకసో, డైరెక్ట్ ఫోకసో పెడితే అన్ని ఆబ్జెక్టులు ఒకే లైన్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ పర్ఫెక్ట్‌గా పాయింటెడ్ ఫోకస్ చేసుకుంటూ ఆబ్జెక్ట్ ఫోకస్ చేసుకుంటూ పోతే ప్రాబ్లమ్ వస్తుంది. అలా కాకుండా ఉండడం కోసం, కంఫర్టబుల్‌గా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఫోకస్‌ని మల్టిపుల్‌గా చేసుకుంటాము లేదా షిఫ్ట్ చేస్తాము. ఉదాహరణకు ఇక్కడొకళ్ళు ఉన్నారు. వీళ్ళొకసారి కనపడాలి, వీళ్ళొకసారి కనపడాలి. ఏం చేస్తాము? 2 ఫోకస్ పాయింట్స్ పెట్టుకొని ఫోకస్ పుల్లరు దాని కింద కూర్చొని ఫోకస్ 1 పాయింట్, ఫోకస్ 2 పాయింట్ 2 సెట్ చేసి పెట్టుకుంటాడు. ఫోకస్ 1 అనగానే ఒకదాన్ని ఫోకస్ చేసుకున్నాడు. నిన్న మనం మాట్లాడుకున్నాం ఫోకస్ పుల్లరు ఉంటాడు, ఫోకస్ నోట్ చేసి పెట్టుకొని చేసుకుంటారు అని ఒక మాడ్యూల్‌లో. ఇప్పుడు దాని గురించి ఇంకా ఎలాబొరేటెడ్‌గా మాట్లాడుకుంటున్నాం. ఫోకస్ పాయింట్ 1, ఫోకస్ పాయింట్ 2. ఫోకస్ పాయింట్ 1 ఒక ఆబ్జెక్ట్ ఫోకస్‌లో ఉంది. ఫోకస్ పాయింట్ ఆ టైంలో ఫోకస్ పాయింట్ 2లో ఉండే ఆబ్జెక్టు బ్లర్‌లో ఉంది. షిఫ్ట్ ఫోకస్ చేశాననుకోండి, ఈ ఆబ్జెక్ట్ బ్లర్ అవుతుంది, ఆ ఆబ్జెక్టు ఫోకస్‌లోకి వస్తుంది. ఇది ఎందుకు వాడాలి అంటే వీళ్ళు చెప్పేటప్పుడు వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు అన్న ఫీలింగ్ ఉందనుకోండి నాకు, వీళ్ళను నేను ఉంచను. అట్లాగే కొన్నిసార్లు ప్రేక్షకులకు ఒక థ్రిల్లో లేకపోతే టెన్షనో బిల్డ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు కూడా నేను షిఫ్ట్ ఫోకస్ చేస్తాను. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో 'వారియర్' అని ఒక సినిమా వచ్చింది. చాలా పాత సినిమాల నుంచి ఉంది ఇది ఈ టెక్నిక్. బట్ మనకు అర్థం అవ్వడం కోసం ఈ మధ్య కాలంలో మీరందరూ లేటెస్ట్‌గా వచ్చిన సినిమా కాబట్టి చూసుంటారని ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీరో వస్తున్నాడు. హీరోని చంపేయడం కోసం ఒక తీగ కట్టారు. తీగ ప్రేక్షకుడికి ఫస్ట్ కనబడుతుంది. హీరో వచ్చేటప్పుడు అవుట్ ఫోకస్ అంటే షిఫ్ట్ ఫోకస్ చేయడం వల్ల ఆ తీగ కనబడదు, దాని వెనుకుండే ఆబ్జెక్టులు కనబడుతుంటాయి. అంటే హీరోకి తీగ కనబడుతుంది అనుకోండి, ఫోకస్లో పెట్టామనుకోండి తీగని, నాకు కనబడుతుంది వాడికి కనబడదా అని అడుగుతాడు ప్రేక్షకుడు.
అందుకని ఏం చేస్తాము, దాన్ని అవుట్ ఫోకస్ చేసేసి షిఫ్ట్ ఫోకస్లో బ్యాక్గ్రౌండ్ను ఫోకస్ చేసుకుంటాం. వెళ్ళి దాన్ని గుద్దుకుంటాడు, పడిపోతాడు. అట్లాగే వారియర్లో ఏమవుతుంది, వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఒరే మంచినీళ్ళు తాగెళ్ళరా అంటుంది. సరే అని పక్కన మంచినీళ్ళ కోసం చూస్తుంటే ఇంతలో హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చేసరికి మంచినీళ్ళు తాగుతుంటాడు. "ఓ రా హీరో" అని అమ్మాయి ముందుకెళ్ళిపోయింది. దాని మీద ఒక ఆకు పడింది, చూశాడు. అప్పటిదాకా అది ఫోకస్లో లేదు. ఆకు ఫోకస్ చేశాం. తీగ అప్పటిదాకా అవుట్ ఫోకస్లో ఉంది, ఆకు ఒక్కటి ఫోకస్ చేశాము, వెళ్ళిపోయింది, అప్పటికే తగిలింది, పడిపోయింది. ఇది మనం ఎస్టాబ్లిష్ చేయడం కోసం షిఫ్ట్ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మనకు ఒకే ఒక్కడు సినిమా ఉంది అర్జున్ గారిది. దాంట్లో అతను ఊర్లోకి వెళ్ళి అన్ని వీడియోలు తీసే ప్రాసెస్లో చంద్రముఖి అంటే హీరోయిన్ పేరు మనీషా కొయిరాల గారి పేరు, ఆమెతో ఒక దిష్టి బొమ్మల దగ్గర మాట్లాడతాడు. అక్కడ మనీషా కొయిరాల గారు ఉంటారు, ఇక్కడ అర్జున్ గారు ఉంటారు. అర్జున్ గారు దిష్టి బొమ్మ వెనక దాక్కొని ఇటు తిరిగే ఉంటాడు, మనీషా కొయిరాల గారు అక్కడ ఉన్నారు. ఇద్దరు ఆపోజిట్ ఫేస్ పెడితే కెమెరా మార్చుకోవాల్సిన అవసరం ఉండేది, షిఫ్ట్ చేసుకొని అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేసుకునేవాళ్ళు. ఇద్దరు ఇటు తిరిగే ఉన్నారు. ఈయన దిష్టి బొమ్మ వెనుకున్నాడు, ఆమె అక్కడ ఉంది. నీడ్ నాట్ టు చేంజ్ ది కెమెరా, నేను ఆ కెమెరా తాలూకు ప్లేస్మెంట్ని మార్చక్కర్లే, బ్లాక్ మార్చక్కర్లా, ఇక్కడ పెట్టుకుంటే రెండూ కనబడుతున్నాయి. మరి ఎట్లా? అందుకని ఏం చేశాము, షిఫ్ట్ ఫోకస్ పెట్టుకొని మనీషా కొయిరాల గారు మాట్లాడినప్పుడు అర్జున్ గారు అవుట్ ఫోకస్లో ఉంటారు, అర్జున్ గారు మాట్లాడినప్పుడు మనీషా కొయిరాల గారు అవుట్ ఫోకస్లో ఉంటారు. ఆ షిఫ్ట్ చేస్తూ మనకు చూపిస్తారు. అట్లా రకరకాలుగా మనం ఈ షిఫ్ట్ ఫోకస్ని మల్టిపుల్ ఫోకస్ని చేసుకొని ప్రేక్షకులకు ఒక ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. దానివల్ల ప్రేక్షకుడు మనతో పాటు ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేస్తాడు. ఇది మనకి ఫోకస్కి సంబంధించి డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్కి సంబంధించిన ఇష్యూస్. ఇంకా కొన్ని టాపిక్స్ని మనం ఇంకా వేరే మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ మూడింటిని ఒకే చోట, నిజంగా భారతదేశం మొత్తం మీద ఈ 3 కలిసి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చాలా రేర్గా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం భారతదేశం మొత్తం మీద మహా అయితే ఒక 5-6 ఇన్స్టిట్యూషన్స్ కంటే ఎక్కువ లేవు. యానిమేషన్ ఉండొచ్చు, ఫిలిం మేకింగ్ ఉండొచ్చు, ఫైన్ ఆర్ట్స్ యానిమేషన్ ఉండొచ్చు, ఫైన్ ఆర్ట్స్ ఫిలిం మేకింగ్ ఉండొచ్చు, కానీ 3 ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ. అలా ఒక రేర్ ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. ఇక్కడ మనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ అన్ని కోర్సెస్ని అతి తక్కువ ఫీజులతోటి డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, లేదా అన్నామలై యూనివర్సిటీ కావచ్చు, ఇట్లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి అతి తక్కువ ఫీజులతోటి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. బయట మనం లక్షలు పెట్టాల్సిన కోర్సెస్ ఇక్కడ వేలల్లోనే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఎప్పుడైతే ఇట్లాగ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి అతి తక్కువ ఫీజులతో నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి వేరే కోర్సెస్ కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్ లాగా ఇండస్ట్రీలోకి వెళ్ళారనుకోండి, మిగతా వాళ్ళకంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వెళ్తాం కాబట్టి, అడ్వాన్స్డ్గా ఉంటాం కాబట్టి, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాం కాబట్టి ఇంకా ఎక్కువగా మనల్ని మనం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.